మద్య నిషేధం దశల వారీగా చేసి నెక్స్ట్ ఎలక్షన్స్ టైంకి స్టార్ హోటల్లో తప్పించి మద్యం తాగకుండా చేస్తానని చెప్పి ఫెయిల్ అయ్యాడు జగన్మోహన్ రెడ్డి. ఇది నేనే అనేక సార్లు ప్రస్తావించాను. ఏడాదికి 20% చొప్పున షాపులు తొలగిస్తామని చెప్పి మొదటి ఏడాది 20%, రెండో ఏడాది 13% చేసి ఆ పైన ఆగిపోయాడు. అట్లాగే కరోనా టైంలో తాగడం మానేసిన జనాలకి ఆ పైన మళ్ళీ తాగడం అలవాటు చేసి తప్పు చేశాడు అన్నటువంటిది మాట్లాడుకున్నాం. అయితే మద్యాన్ని అత్యధికంగా సంపాదన కూడా అదే జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చాడు. దాని ఇంపాక్ట్ అతని ఓటమికి కారణమే. కానీ జగన్ మద్యం దుకాణాల సంఖ్య తగ్గించిన మాట వాస్తవం. శ్వేతపత్రం సందర్భంగా చంద్రబాబు స్వయంగా ఒప్పుకున్నటువంటి నిజం ఇది. అంతకుముందు 4380 మద్యం దుకాణాలు ఉంటే జగన్ వచ్చాక దాన్ని 2934కి తగ్గించేశాడు. ఆ తర్వాత ఏపీటీడీసీ టూరిజం పేరుతో దుకాణాల సంఖ్యను 3392 చేశాడు. అంటే ఆ లెక్కను చూసినా 1000 షాపులు తగ్గినట్టే. 2019లో ఉన్న 840 బార్లను అలాగే కొనసాగించారు. దీనివల్ల అక్రమ రవాణా పెరిగింది. 2014-19లో ఏపీకి తెలంగాణకి మధ్య ఆదాయ వ్యత్యాసం 4186 కోట్లు ఉంటే 2019-20కి ఏకంగా 42,762 కోట్లకి చేరడంతో 10 రెట్ల ఆదాయం ఏపీకి తగ్గిపోయింది అన్నటువంటి పాయింట్ని ఇక్కడ చెప్పుకొచ్చారు. అసలు పాయింట్ అలా ఏంటంటే తెలంగాణలో తాగబోయించుతుంటే మనం అంత తాగబోయించలేకపోయాము అని ఓ పక్కన మళ్ళీ చంద్రబాబు గారే చెప్తున్నారు. ఇక్కడ తాగించి నాశనం చేశాడని రాజకీయంగా ఉపన్యాసం ఇచ్చారు. అది స్పెషల్ ఇక్కడ.